జంతర్ మంతర్లో జరిగిన ఏదైతే నీట్ నిరసన ఉందో ఆ నిరసనలో భాగంగా మనందరికీ తెలుసు మోదీ గారిపై అయితే చాలా వరకు ట్రోల్స్ వచ్చాయి. ముఖ్యంగా మోదీ గారు ఏది మాట్లాడినా సరే దాన్ని సోషల్ మీడియాలో క్లిప్స్ కింద అయితే వేసేసి చాలా మంది ట్రోల్స్ చేశారు. అండ్ ముఖ్యంగా ఈ జెన్జీ యువత ఎవరైతే ఉన్నారో ఆ జెన్జీ అయితే ముఖ్యంగా టార్గెట్ చేసి మరి నరేంద్ర మోదీ గారిని అయితే కొంచెం కించపరిచేలా చేయడం జరిగింది. ఆయన వాళ్ళకున్న కొన్ని బాధల్ని స్పెసిఫిక్గా చెప్పుతూ దానికి ప్రధాన మోదీ అసలు ఏం చేశాడు, ఏం చేయట్లేదు జెన్జీకి, అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా రావట్లేదు అని అయితే పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. అండ్ ఇప్పుడు మనందరికీ అర్థమైంది ఒకటి వెరీ క్లియర్గా, అదేంటి అంటే నరేంద్ర మోదీ గారిని జెన్జీ వాళ్ళు అంగీకరించట్లేదు, కొంచెం వాళ్ళకి అపోజిట్గా ఉండడం అయితే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ గారు అయితే ఎర్రకోట వేదికగా దేశ ప్రజలందరినీ ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. ఇక ఈ సందర్భంగానే యువతని కొంచెం తన వైపు తిప్పుకునే విధంగా, అంటే మనము దీన్ని ఏ భాషలో చెప్పాలి అంటే కొంచెం మా బ్యాడ్ ఇంటెన్షన్స్ ఏవైతే ఉన్నాయో జెన్జీకి ఆ ఇంటెన్షన్స్ అన్నీ పోయే విధంగా, అలాగే జెన్జీకి ఉన్న అవసరాలను అడిగి తెలుసుకొని ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా అందించాలి అని నిర్ణయించుకున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఇక ఈ సందర్భంగానే యువత, విద్య, టెక్నాలజీ, క్రీడలు, పౌర రక్షణ, సెమీ కండక్టర్, అణుశక్తి వంటి కీలక రంగాలలో పలు ప్రతిష్టాత్మక కార్యక్రమాలనైతే ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. అయితే దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంతో పాటు ఈ నిర్ణయాలు కీలక పాత్ర పోషిస్తాయి అని అయితే ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా ఏదైతే కొన్ని వరాల జల్లులు ఇచ్చారో నరేంద్ర మోదీ గారు, దాంట్లో ఆల్మోస్ట్ జెన్జీకే ఎక్కువగా ఉపయోగపడే విధంగా అయితే కొన్ని తీసుకొని రావడం జరిగింది. సో దాంట్లో మెయిన్గా చూడాలి అంటే పోటీ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ అందిస్తాము అని ప్రధాని మోదీ ప్రకటించారు. ఇక ఖరీదైన కోచింగ్ క్లాసుల వల్ల పేద మధ్యతరగతి కుటుంబాలపై పడుతున్న ఆర్థిక భారాన్ని ఈ పథకం తగ్గిస్తుంది అని ఆయన తెలిపారు. తమ పిల్లలకు కోచింగ్కు పంపకపోతే అది తమ కుటుంబ ప్రతిష్టకు భంగము అని చాలా మంది తల్లిదండ్రులు భావిస్తూ ఉంటారు. అండ్ ముఖ్యంగా ఈ విషయంలో వాళ్ళు చాలా ఒత్తిడి తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు ఆర్థిక స్తోమత లేకపోయినా సరే అప్పులు చేసి మరి వాళ్ళ పిల్లల్ని కోచింగ్ సెంటర్లోకి పంపించాలి అని అందరు అనుకుంటూ ఉంటారు. ఇక ఈ భారాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం అని అయితే మోదీ వివరించారు. ఇక దేశంలో ఉన్న డిజిటల్ మౌలిక సదుపాయాలు, నైపుణ్యాలు, అలాగే ఉపాధ్యాయులను ఉపయోగించుకొని ఈ ఉచిత కోచింగ్ నెట్వర్క్ను అయితే నిర్మిస్తాము అనే హామీ ఇచ్చారు. నిజంగా ఇది జెన్జీకి ఒక మంచి సదుపాయం అని చెప్పొచ్చు. ఎవరైతే స్టడీ కంప్లీట్ అయిపోయి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరైతే లక్షలు పెట్టి కోచింగ్ సెంటర్లలో ఉండి ఆ బుక్స్ చదువుకోలేక, బుక్స్ కొనుక్కోలేక, చెప్పే వాళ్ళు కరెక్ట్గా ఉండలేక బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక పెద్ద మంచి శుభవార్త అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి క్రీడలు, ఒలింపిక్స్ పై భారీ లక్ష్యాలు. క్రీడా రంగంలో కూడా భారత్ బలమైన శక్తిగా ఎదుగుతోంది అని, అలాగే 2036 ఒలింపిక్స్కు ఆధిపత్యం ఇవ్వాలనేదే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాము అని మోదీ స్పష్టం చేశారు. ఇకపోతే ఒలింపిక్స్లో కూడా అనేక క్రీడాంశాలలో కనీసం అర్హత కూడా సాధించలేకపోవడం విచారకరము అని ఆయన అన్నారు. ఇక ఈ పరిస్థితిని బట్టి మనం చూస్తే ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలి, దేశవ్యాప్తంగా క్రీడా ప్రతిభ అన్వేషణ కార్యక్రమాన్ని ఎలా ప్రారంభించాలి అని అయితే తను ఆలోచించి మరి దీనికి సంబంధించి కూడా ఒక మంచి అంశాన్ని అయితే ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఎవరైతే 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఉంటారో వాళ్ళలో క్రీడా నైపుణ్యాలు ఉంటే వాళ్ళలో ఉన్న నైపుణ్యాలని గుర్తించి మరి వారికి ప్రపంచ స్థాయి శిక్షణ ఇస్తాము. అలాగే 2036 నాటికి ఒలింపిక్స్లోని అత్యధిక ఈవెంట్స్లో మన అథ్లెటిక్స్ పాల్గొనే విధంగా అయితే చూడటమే లక్ష్యము అని మోదీ తెలిపారు. అంటే ఇక్కడ చదువుకునే వాళ్లకు చదువుకునే రంగంలో ముందుండే అంచెలు అయితే ఒక మంచి పథకాన్ని తీసుకొని వచ్చారు. అలాగే ఎవరైతే చదువు కాకుండా ఒలింపిక్స్ లాంటి గేమ్స్ లాంటి వీటిపై ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఒక మంచి సదుపాయమే అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ చదువు అలాగే ఇవన్నీ కాకుండా ఇప్పుడు మెయిన్గా మన
ప్రపంచాన్ని కావచ్చు, మన దేశాన్ని కావచ్చు ముందు నడిపేది ఏదైనా ఉంది అంటే అది టెక్నాలజీ అని చెప్పొచ్చు. ఇక టెక్నాలజీ వ్యూహాత్మక రంగాలలో స్వయం సమృద్ధి మారుతున్న ప్రపంచంతో చిప్స్, సెమీ కండక్టర్లు వాటికి ప్రాముఖ్యతను ఇస్తాము అని నొక్కి చెప్పిన ప్రధాని ఈ రంగంలో భారత్ను సమయం సమృద్ధి చేసేందుకు అయితే చర్యలు తీసుకున్నట్లుగా అయితే తెలుపుతున్నారు. దేశంలో ఇప్పటికే 3 కీలకమైన సెమీ కండక్టర్ ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. ఇక రాబోయే 7 నుంచి 8 ఏళ్లలో మరో 5 నుంచి 8 కొత్త ప్లాంట్లు కార్యకలాపాలు అయితే ఇక్కడ ప్రారంభించనున్నారు. ఇవన్నీ కూడా వెల్లడించారు. ఇక దీంతో పాటు 1 కోటి మంది యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐలో నైపుణ్య శిక్షణ అందిస్తాము అని ప్రకటించారు. ఇది నిజంగా ఇంత గొప్ప విషయం అంటే ప్రపంచాన్ని ఏలుతున్న ఏఐ, ఆ ఏఐని నేర్చుకోవడానికి కష్టపడుతున్న యువత. సో వాళ్లకు ఒక్కరు కాదు, 2 కాదు, అంటే 2-3 లక్షలు కాదు, ఏకంగా 1 కోటి మందికి ఏఐ శిక్షణ నైపుణ్యాలను అందిస్తాము అని ప్రకటించారు. అంటే ఏఐ రంగంలో ప్రపంచానికి నాయకత్వం వహించే సత్తా భారత యువతకు అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశము అని అయితే ఆయన పేర్కోవడం జరిగింది. ఇక విద్యుత్ రంగంలో కూడా భారత్ భారీ లక్ష్యాలను నిర్దేశించుకుంటోంది అని అయితే ఇక్కడ మోదీ తెలపడం జరిగింది. 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలి అని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా చెప్పారు. రాబోయే 6 నుంచి 7 ఏళ్లలో 5 కొత్త అణు రియాక్టర్లను అందుబాటులోకి తీసుకొస్తాము అని. ఫస్ట్ బ్రీడర్ న్యూక్లియర్ టెక్నాలజీలో భారత్ సాధించిన పురోగతి అణు ఇంధన స్వయం సమృద్ధికి బాటలు వేస్తుంది అని అన్నారు. ఇక ఇవన్నీ పక్కకు పెడితే మన దేశ భద్రతా విషయానికి వచ్చేసరికి పౌర రక్షణ, ఇతర లక్ష్యాలు, ఆధునిక విపత్తులు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పౌర రక్షణ అంటే సివిల్ డిఫెన్స్ వ్యవస్థను బలోపేతం చేస్తాము అని అయితే ప్రధాని తెలిపారు. ఇందుకోసం ఆధునిక శిక్షణతో కూడిన పటిష్టమైన వాలంటీర్ నెట్వర్క్ ని కూడా ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించారు. వీటన్నింటితో పాటు 2047 నాటికి ఫార్చ్యూన్ 500 కంపెనీలు జాబితాలో 50 భారత కంపెనీలు, అలాగే ప్రపంచ టాప్ 5 బ్యాంకులలో ఒక భారత బ్యాంకు ఉండాలి అనేదే ఇక్కడ బృహత్ లక్ష్యాలను కూడా మోదీ నిర్దేశించడం జరిగింది. అంటే నిజంగా ఈ ఇండిపెండెన్స్ డే అనేది చాలా మంది యువతకి ఒక మంచి కొత్త బాటగా అయితే మారనుంది. సో ఆల్మోస్ట్ 1 కోటి మందికి పైగా ఏఐ గురించి కోచింగ్ ఇవ్వడంతో పాటు ఇంకా చాలా సదుపాయాలు, కోచింగ్ అవ్వచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా వీటన్నింటికి కూడా ఇప్పుడు మోదీ ఇంత సహకరిస్తున్నారు అంటే నిజంగానే ఈ కొన్ని కార్యక్రమాల వల్ల యువత మనసు మోదీ గెలుచుకుంటారా లేదా అన్నదే ఇప్పుడు ఇక్కడ హాట్ టాపిక్ గా మారింది.